గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దివాళీ డెకరేటివ్ క్రాఫ్ట్ ఐడియా. సో ఇలా క్యూట్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఎంసీల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంసీల్కి బదులుగా ఇక్కడ మీరు క్లే కూడా యూస్ చేయొచ్చు, హోమ్ మేడ్ క్లే. నేను చాలా క్రాఫ్ట్స్లో చూపించాను, హోమ్ మేడ్ క్లే ఎలా తయారు చేయాలనేది కూడా చూపించాను. సో మీకు కనుక తెలియకపోతే నా వీడియోస్ చూడండి, అందులో మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే క్లే అంతా కూడా అంటే ఆ ఎంసీల్ అంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ 2 బాటిల్స్ తీసుకున్నాను అనమాట, హ్యాపీ జ్యూస్ బాటిల్స్, 15 రూపీస్ ఉంటాయి కదా అవి. అండ్ ఇంకా ఒక 2 డాల్స్ తీసుకోవాలి ఈ సైజ్వి. ఇది వచ్చేసి మనకి 10 రూపీస్కి దొరుకుతాయి ఫ్రెండ్స్ బయటన ఆ డాల్స్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాటిల్కి పైన సీల్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. సో దానివల్ల మనకి ఏం యూజ్ లేదు, సో అందుకని చెప్పి పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాటిల్లోని మనం కొంచెం బరువు వేయాలి కదా, అందుకని చెప్పేసి కంకర్రాళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి నేను అందులో వేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే మనం ప్రమిద ఏదైతే పెడతామో అది బరువు వలన ముందుకి పడిపోకుండా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ముందుగా మనం బాటిల్లోని ఈ రాళ్ళు అనేవి నింపుకోవాలి. ఫుల్గా వేయకండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆ స్టోన్స్తోని ఇది కొంచెం ఫిల్ చేశాను అనమాట, అది సెటప్ అవ్వడం కోసం అని చెప్పేసి. అండ్ డాల్ని తీసుకున్నాను, డాల్కి హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కూడా రిమూవ్ చేసేసాను. ఇంకా మనకి ఇలాంటి స్ట్రింగ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్, అదేంటంటే క్రాఫ్ట్ షాప్లోకి వెళ్తే మనకి ఇలాంటివి అక్కడ పర్చేస్ చేయొచ్చు. సో అది తీసుకున్నాను. 2 ఫోల్డింగ్స్ పెట్టి హ్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను ఇది ఫిక్స్ చేయబోతున్నాను అనమాట ఈ స్ట్రింగ్ని. సో మనకి దీంతోని హ్యాండ్స్ అనేవి తయారవుతాయి. దానివల్ల మనం ఆ హ్యాండ్స్ మీద ఈ ప్రమిదని మనం సెటప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డాల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నేను ఈ బాటిల్లోకి ఇలాగా ఫిక్స్ చేసి పెట్టేశాను. అండ్ కావాలనుకుంటే మీరు అందులోని గ్లూ గన్తోనే ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ లాగా చేశాను కదా స్ట్రింగ్స్ని, సో అవి కొంచెం పైకి ఇలాగా వంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎంసీల్ ఉంది కదా, ఎంసీల్తోని మనం హ్యాండ్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎలా వచ్చిందో అలాగే చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం పెద్ద నైపుణ్యత ఉపయోగించే అవసరం లేదు. జస్ట్ ఇలా హ్యాండ్స్ లాగా చేసుకున్న తర్వాత అవి కాస్త ఆరిన తర్వాత దానిపైన పెయింట్ కూడా చేసుకోవచ్చు మీరు బాడీ కలర్లోకి, లేదంటే అలా ఉంచేసినా ఏం కనిపించదు, ఎందుకంటే మనం డ్రెస్ వేస్తాం కదా ఫ్రెండ్స్, సో దానివల్ల కవర్ అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ నేను ఈ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏమి స్టిచ్ చేయని అవసరం లేదు, కావాలంటే మీరు స్టిచ్ చేసుకొని చక్కగా బుట్ట బొమ్మలా తయారు చేసుకోవచ్చు. కానీ మనం దీపాలు వెలిగించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే మొత్తం అంతా కూడా కాలిపోతుంది అనమాట బొమ్మ. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్టిచ్ చేయకుండా ఇలాగా ర్యాప్ చేస్తున్నాను డాల్కి. అండ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ బాటిల్ అంతా కూడాను డిజైన్స్ వేసుకోవచ్చు, కలర్స్ ఉంటాయి కదా కలర్స్తోని మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే పైన కూడాను నేను ఒక బ్లౌజ్ మాదిరిగా ఇలా వేస్తున్నాను. ఇది కూడా నేను గ్లూ గన్తోని ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. చేసిన తర్వాత నేను ఈ ప్రమిదని తీసుకొచ్చి ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో ఇలాగా ఫిక్స్ చేస్తాను. గ్లూ గన్తో మీరు అతికించేయండి, అతికించినట్లయితే ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ కావాలనుకుంటే ముందుగానే మీరు ఈ దియాకి కంప్లీట్గా డెకరేట్ చేసి కూడా ఇలా పెట్టుకోవచ్చు. నేను తర్వాత దీనిపైన కలర్స్తోని అంతా కూడా డెకరేట్ చేయబోతున్నాను, చూసేయండి. అండ్ హ్యాండ్స్కి కూడా కావాలంటే మీరు బాడీ కలర్ వేయొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది అప్పుడు ఇంకాను బొమ్మ. సో నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. దివాళీ రోజున ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ మనమే తయారు చేసి ఇంట్లో వెలిగించినట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా, ఇంకా అందరికీ కూడా నచ్చుతుంది.
సో ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మధ్యలోనే నేను క్రీమ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. సో వేసిన తర్వాత ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవి వెలిగించి కూడా చూద్దాము, ఎలా వెలుగుతాయో ఇంకా ఎలా ఉంటుందో అనేది తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, దివాళీ రోజున చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంటి నిండా దీపాలు వెలిగించుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి కదా. అండ్ ఇలాంటి ఐడియాస్ నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ చెప్తున్నట్లు ఉన్నాయి కదా రెండును. చక్కగా గుమ్మానికి ఇరువైపులా పెట్టుకున్నట్లయితే అందంగా కూడా కనిపిస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.